ఈ రోజున నేను మాట్లాడబోయే విషయాన్ని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఈ విషయం గురించి మాట్లాడే తీరుతా. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి మెయిన్ కారణం మూల స్తంభాలే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాటలు నమ్మి కూటమి పార్టీకి మద్దతు తెలపడం కోసం లక్షలాది మంది జన సైనికులు కూటమి పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు కూటమి పార్టీ వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో జనసేన పార్టీ కార్యకర్తలు ఏదైనా సమస్యలతో ఎక్కడికైనా వెళ్తే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అని మీరు అడిగితే మాత్రం 100% పరిష్కారం దొరకడం లేదు, న్యాయం జరగడం లేదు. పైనేమో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు బాగున్నారు. వాళ్ళు ఏం చెప్పారు, ఎక్కడైతే టీడీపీ పార్టీ బలంగా ఉందో అక్కడ జనసేన పార్టీకి అండగా సపోర్ట్ చేయాలి, ఎక్కడైతే జనసేన పార్టీ బలంగా ఉందో అక్కడ టీడీపీకి అండగా సపోర్ట్ చేయాలనేసి వాళ్ళు చెప్పారు. బట్ ఆఫ్లైన్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అలా లేదు. కనీసం ప్రత్యర్థి పార్టీకి ఇచ్చిన వాల్యూ కూడా జనసేన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల నిజంగా ఇది చాలా దెబ్బ పడుతుంది. ఇలా ఓపెన్గా మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే వాళ్ళకి ఏం పోతుందన్నా? పార్టీకి బలమే కార్యకర్తలే. అలాంటి కార్యకర్తలు లేకపోతే పార్టీనే లేదు. ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారు గమనిస్తున్నారో లేదో, ఆయన దృష్టికి వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ అన్నయ్య మీరు ఖచ్చితంగా దీనిపైన ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. అలా కానీ తీసుకోకపోతే ఫ్యూచర్లో పార్టీకి చాలా దెబ్బ పడే అవకాశం ఉంది.